రిషబ్ శెట్టి కాంతారా చాప్టర్ 1 బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకెళ్తుంది. భారీ వసూళ్లతో సంచలనం సృష్టిస్తున్న ఈ చిత్రానికి రష్మిక మందన థామా బాలీవుడ్ లో గట్టి పోటీ ఇస్తోంది. అప్డేట్స్ చూద్దాం. రిషబ్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన కాంతారా చాప్టర్ 1 బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధిస్తుంది. అక్టోబర్ 2న రిలీజ్ అయిన ఈ చిత్రం భారతీయ బాక్స్ ఆఫీస్ లో భారీ వసూలు రాబడుతుంది. నార్త్ బెల్ట్ లోనూ కాంతారా సత్తా చాటింది. బాలీవుడ్ లో పెద్ద సినిమాలు లేకపోవడంతో ఈ చిత్రానికి మంచి ఆదరణ లభించింది. అయితే రష్మిక మందన నటించిన థామా బాలీవుడ్ లో విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రం కాంతారా హిందీ రన్ కు గట్టి పోటీ ఇస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రిషబ్ శెట్టి మార్గదర్శకత్వంతో ప్రేక్షకులను కట్టిపడేసిన కాంతారాపై థామా ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ రెండు చిత్రాల మధ్య బాక్సాఫీస్ పోటీ సినీ ప్రియులకు హాట్ టాపిక్ గా నిలిచింది. కాంతారా 1000 కోట్ల డ్రీమ్ రన్ కు థామా ఎలాంటి చెక్ పెడుతుందో చూడాలి. మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారిలో వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో షూటింగ్ శరవేగంగా సాగుతుంది. వెంకీ సీన్స్ షూట్ ప్రారంభమైంది. పూర్తి వివరాలు చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకర వరప్రసాద్ గారు రూపొందుతుంది. సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో వెంకీ సీన్స్ షూటింగ్ జరుగుతోంది. ఆయన పాత్ర ప్రీ క్లైమాక్స్ లో ఎంట్రీ ఇస్తూ సుమారు 30 నిమిషాలు స్క్రీన్ పై కనిపిస్తుందని తెలుస్తోంది. చిరంజీవి సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం ఫేమ్ బుల్లిరాజు కూడా ముఖ్య పాత్రలో కనిపిస్తారు. మీసాల పిల్ల సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చిరు వెంకీ కాంబినేషన్ లో స్పెషల్ సాంగ్ ఒకటి ఉంటుందని, అది సోషల్ మీడియాను షేక్ చేస్తుందని అంటున్నారు. బీమ్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలను నెలకొల్పింది.